హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సుబ్బారెడ్డి. ఈరోజు మనం సోషల్లో 7th క్లాస్లో 7th లెసన్ మొఘల్ సామ్రాజ్యంలో మనకి ఇంకొక చిన్న పార్ట్ అనేది మిగిలిపోయింది. మరాఠా సామ్రాజ్యం లేదా మహారాష్ట్ర రాజ్యం, శివాజీ స్థాపించినటువంటి మరాఠా సామ్రాజ్యం గురించి ఇప్పుడు ఈ క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. ముందుగా మొఘలులకి సమకాలీనులు అంటే మొఘలులు పాలించినప్పుడే మిగతా వేరే సామ్రాజ్యం వాళ్ళు అంటే వేరే వంశం వాళ్ళు పరిపాలిస్తే వాళ్ళని సమకాలీనులు అంటాం అన్నమాట. ఓకే, సమకాలికులు అట్లా సమకాలీనులు. ముందుగా మీరు 7th క్లాస్ ఈ టెక్స్ట్ బుక్ అనేది దగ్గరగా పెట్టుకుంటే మీకు ఈ లెసన్ అనేది క్లారిటీగా అర్థమవుతుంది. మొఘలులకి సమకాలికులుగా మనకి ఆఫ్ఘన్లు, రాజపుత్రులు మరియు మహారాష్ట్రులు మరియు బహమనీ రాజులు అనేవాళ్ళు పరిపాలించారు. వాళ్ళందరూ కూడా మొఘలులకి వ్యతిరేకంగా పోరాడినప్పటికీ మహారాష్ట్రలో శివాజీ గారు ఎంతో కొంత విజయం సాధించారనమాట మొఘలుల పైన. అంటే ఆయన మహారాష్ట్ర సామ్రాజ్యాన్ని స్థాపించి దాన్ని విస్తరించగలిగారు. అయితే ఇప్పుడు ఈ మహారాష్ట్ర సామ్రాజ్యం లేదా మరాఠా సామ్రాజ్యం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించింది ఎవరు అంటే ఛత్రపతి శివాజీ. ఈ శివాజీ గారు మనకి శివనేరి అనే విలేజ్ అంటే శివనేరి అనే దగ్గర ఉన్న కోటలో జన్మించారు. ఈయన తండ్రి పేరు షాజీ భోంస్లే. ఈయన తండ్రి పేరు ఏంటి? షాజీ భోంస్లే. ఆయన బీజాపూర్ సుల్తాన్ దగ్గర పనిచేసేవాడు అనమాట. శివాజీ గారి తల్లి పేరు జిజియాబాయి అనమాట. అయితే శివాజీ గారు చిన్నప్పటి నుంచి మహారాష్ట్ర సాధువులు భక్తి ఉద్యమంలో పాల్గొన్న సాధువుల యొక్క బోధనలు వింటూ పెరిగాడు. వాళ్ళలో సమర్థ రామదాసు గారి బోధనలు బాగా ప్రభావితం చేశాయన్నమాట. ఇంకా ఆయన యుద్ధ విద్యలు అనేవి ఇక్కడ దాదాజీ కొండదేవ్ అండ్ తానాజీ మాల్సూరే వద్ద యుద్ధ విద్యలు శివాజీ గారు నేర్చుకున్నారనమాట. ఇంకా ఈయన మరాఠా వీరులతో అక్కడ పశ్చిమ కనుమల్లో ఉండేటటువంటి మావాలి అనే తెగవాళ్ళతో కలిపి ఒక సైన్యాన్ని తయారు చేశారు. ఎవరు? ఈ శివాజీ గారు. ఓకేనా. పశ్చిమ కనుమల్లో ఉండేటటువంటి కొండ జాతి వాళ్ళైన మావాలీలతో స్నేహం చేసి వీళ్ళతో మరాఠా వీరులతో కలిపి సైన్యాన్ని అయితే తయారు చేశారనమాట. అయితే ఈయన రాజ్య విస్తరణ ఎక్కడి నుంచి ప్రారంభమైందంటే శివాజీ గారికి 19వ ఏట బీజాపూర్ సుల్తాన్ ఆధీనంలో ఉన్నటువంటి తోరణ దుర్గాన్ని మొట్టమొదటిగా ఆక్రమించాడనమాట. తోరణ దుర్గం ఇది ఎవరి ఆధీనంలో ఉంది? బీజాపూర్ సుల్తాన్. ఆయన పేరు మహమ్మద్ ఆదిల్ షా ఆధీనంలో ఉన్నటువంటి తోరణ దుర్గాన్ని శివాజీ గారు మొట్టమొదటిగా ఆక్రమించారు. ఓకే, ఇక్కడ నెక్స్ట్ అక్కడి నుంచి రాయ్గఢ్, సింహగఢ్, ప్రతాప్గఢ్ సింహగఢ్ అండ్ ప్రతాపగఢ్ కోటల్ని జయించాడు అనమాట. ప్రతాపగఢ్ కోటల్ని శివాజీ గారు వరుసగా జయించారు. అయితే దీనికి ఆగ్రహించిన ఈ బీజాపూర్ సుల్తాను అతని సేనాని అయిన అఫ్జల్ ఖాన్ని శివాజీని చంపమని పంపిస్తాడు. అయితే ఈ అఫ్జల్ ఖాన్ శివాజీతో సంధి కుదుర్చుకుందామని పిలిచి అతన్ని చంపడానికి పన్నాగం పొందుతాడు. అప్పుడు అది గ్రహించిన ఈ శివాజీ అతని దగ్గర ఉన్న వ్యాఘ్ర నఖ అంటే పులిగోర్లు వంటి ఆయుధంతో ఆ అఫ్జల్ ఖాన్ని చంపేస్తాడనమాట. పులిగోల లాంటి ఆయుధాన్ని దాన్ని ఏమంటారు? వ్యాఘ్ర నఖ.
పులిగోర్లు లాంటి ఆయుధంతో ఈ అఫ్జల్ ఖాన్ని చంపివేస్తాడు అనమాట. నెక్స్ట్ ఈ శివాజీ ఇలా జయిస్తున్నాడని ఈ శివాజీ విజయాల్ని తెలుసుకున్న ఔరంగజేబు, మొఘలులకి సమకాలీనులు అనుకున్నాం కదా, ఈ ఔరంగజేబు అతని సేనాధిపతి అయిన సయిస్తా ఖాన్ని పంపిస్తారనమాట శివాజీని ఓడించమని. సయిస్తా ఖాన్ని పంపిస్తే ఈ సయిస్తా ఖాన్ని శివాజీ ఓడిస్తాడు. అందువల్ల ఇంకా కోపోద్రిక్తుడైన ఈ ఔరంగజేబు రాజా జైసింగ్ నాయకత్వంలో ఒక పెద్ద సైన్యాన్ని శివాజీపైకి పంపి శివాజీని ఓడించి అతని దగ్గర ఉన్నటువంటి సామ్రాజ్యాన్ని అన్నిటినీ లాగేసుకుంటాడు. ఎవరి నాయకత్వంలో? రాజా జైసింగ్ నాయకత్వంలో ఒక పెద్ద సైన్యాన్ని శివాజీపైకి పంపించి శివాజీని ఓడిస్తాడు అనమాట. ఈ రాజా జైసింగ్ శివాజీని ఓడిస్తాడు, అతని దగ్గర ఉన్న సామ్రాజ్యాన్ని అంతా లాగేసుకుంటాడు. అప్పుడు ఈ ఔరంగజేబు శివాజీతో సంధి కుదుర్చుకుందాం అని ఆగ్రాకి పిలిపించి, ఎక్కడికి పిలిపిస్తాడు? ఆగ్రాకి పిలిపించి ఆగ్రా జైల్లో బంధిస్తాడు. ఆగ్రా జైల్లో బంధించిన తర్వాత ఆగ్రా జైలు నుంచి శివాజీ గారు తప్పించుకొని బయటపడతారు అనమాట. అక్కడి నుంచి మళ్ళీ తన రాజ్యాలని ఒక్కొక్కటిగా ఈ ఔరంగజేబు దగ్గర నుంచి మొఘలుల దగ్గర నుంచి గెలుచుకుంటాడు అనమాట. తిరిగి స్వాధీనం చేసుకుంటాడు. తర్వాత సూరత్ అనేది గుజరాత్లో ఉంటుంది. సూరత్ పై దండెత్తి సూరత్ని కొల్లగొడతాడు. ఎవరు? శివాజీ. అది నెక్స్ట్. దాని తర్వాత శివాజీ గారికి పట్టాభిషేకం అనమాట. శివాజీకి రాయ్గఢ్ అనే ప్రదేశంలో పట్టాభిషేకం జరిగింది. శివాజీకి పట్టాభిషేకం జరిగిన ప్రదేశం ఏంటంటే రాయ్గఢ్. అక్కడ శివాజీ గారికి ఛత్రపతి అనే బిరుదు ఇచ్చారు అనమాట. ఏ బిరుదు ఇచ్చారు? ఛత్రపతి అనే బిరుదుని ఇవ్వటం జరిగింది. ఈ వేడుకలో మరాఠాల రాజుగా శివాజీ గారిని స్వీకరించారనమాట. మరాఠా వాళ్ళంతా, మహారాష్ట్రలో అంతా. అక్కడ ఆ పట్టాభిషేకం జరిగిన తర్వాత ఆయన జింజి, వెల్లూరు మరియు మైసూర్ ప్రావిన్సుల్లో ఎక్కువ భాగాన్ని గెలుచుకున్నారు. మరియు అక్కడ ఉన్న రాజుల నుంచి యుద్ధానికి బదులు సంధి కుదుర్చుకొని భారీ కప్పం అందుకున్నారనమాట. ఎవరు? శివాజీ గారు. జింజి, వెల్లూరు, మైసూరు ప్రావిన్స్లో ఎక్కువ భాగాన్ని గెలుచుకొని అక్కడ ఉన్న రాజుల దగ్గర నుంచి భారీ కప్పం అంటే నగదు రూపంలో కానీ ఏదైనా రాజుకి బహుకరిస్తాం అనమాట. దాన్ని కప్పం అంటాం. మనం గిఫ్ట్గా ఇస్తాం కదా, దాన్ని కప్పం అంటాం అనమాట. అది అలాగా భారీ కప్పం అనుకున్నారు. అయితే ఈ తర్వాత మహారాష్ట్ర రాజ్యం, అదే ఈ మరాఠా సామ్రాజ్యం అనేది బాగా వర్ధిల్లింది. అయితే శివాజీ గారికి ఆరోగ్యం సహకరించగా త్వరగా చనిపోయారు. అయితే ఈ మహారాష్ట్ర రాజ్యం అనేది వైభవం, మరాఠా సామ్రాజ్య వైభవాన్ని ఈ శివాజీ గారు చూడలేకపోయారు అనమాట. ఇక్కడ శివాజీ గారి పరిపాలన. అయితే ఇక్కడ శివాజీ గారు హిందూ మతస్థుడైనప్పటికీ ఇతర మతాలని గౌరవించేవాళ్ళు అనమాట. ఇంకా నెక్స్ట్ అతను స్త్రీలను గౌరవించమని అతని సైన్యానికి ఆదేశాలు ఇచ్చాడు. ఈయన తక్కువగా చదువుకున్నప్పటికీ యుద్ధ విద్యలు పరిపాలన చేయడంలో బాగా ఆరితేరి ఉన్నాడు అనమాట. యుద్ధ వ్యూహాలు మరియు పరిపాలనా సామర్థ్యాలు బాగా ఎక్కువగా ఉన్నాయి. ఇంకా తన సైన్యానికి గెరిల్లా యుద్ధ వ్యూహం, గెరిల్లా యుద్ధ వ్యూహంలో బాగా నైపుణ్యం సాధించేట్లుగా మనకి ఇక్కడ వారికి గొప్ప యోధులుగా తయారు చేయడానికి శిక్షణ ఇచ్చాడు. నావికా బలాన్ని కూడా తయారు చేసుకున్నాడు అనమాట. ఇంకా ఇతను బాగా పరిపాలన చేయటం వల్ల ప్రజలకి ఒక ఆదర్శప్రాయంగా నిలిచిపోయారనమాట. ఇంకా కొండజాతి వాళ్ళైన మావాలీలతో స్నేహం చేసి వారిని కూడా రాజ్యంలో బాగా చేశారనమాట. వారిలో జాతీయ భావాన్ని పెంపొందించారు.
ఇంకా ఈయన శివాజీ గారి యొక్క దేశభక్తి జాతీయ భావన ఆ తర్వాత కాలంలో వీర సావర్కర్ బాలగంగాధర్ తిలక్ గారికి ఎంతో ప్రేరణగా నిలిచింది అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఈ శివాజీ గారి పరిపాలనలో ఈయనకి అష్టప్రధానులు అనేవాళ్ళు సహాయం చేసేవాళ్ళు. ఈ అష్టప్రధానుల్లో పీష్వా అనే ఆయన ముఖ్యమైన. పీష్వా అంటే అర్థం ఏంటంటే ప్రధానమంత్రి. పీష్వా అంటే అర్థం ప్రధాన మంత్రి, అంటే రాజు తర్వాత ప్రధానంగా వ్యవహరించేది ఎవరు? పీష్వా. ఓకేనా. ఇక్కడ శివాజీ గారు చనిపోయిన తర్వాత ఈ మరాఠా సామ్రాజ్యంలో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. అయితే ఈ రాజకీయ సంక్షోభాన్ని ఈ పీష్వాలు సమర్థవంతంగా ఎదుర్కొని పరిష్కరించగలిగారు. ఈ తర్వాత రాజులు పరిపాలించకుండా ఈ పీష్వాలే పరిపాలన చేశారనమాట మరాఠా సామ్రాజ్యాన్ని. అలాంటి వాళ్ళలో బాలాజీ విశ్వనాథ్, బాజీరావ్ వన్, బాలాజీ బాజీరావులు మరాఠా సామ్రాజ్యాన్ని పరిపాలించిన పీష్వాల్లో ముఖ్యులు అనమాట. ఇక్కడ మనకి అష్టప్రధానులు అనే మంత్రివర్గం ఉంది. మనకి ఎట్లయితే అష్టదిగ్గజాలు అని శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో ఉంటారు, ఇక్కడ కూడా అష్టప్రధానులు ఉంటారు, అంటే 8 మంది ఉంటారు. వాళ్ళకి పీష్వా, అమాత్య, సచివ్, వాకియా, నావీస్ అంటే సేనాపతి, సుమంత్, న్యాయాధీష్, పండిత్రావు అనే వాళ్ళు 8 మంది ఉంటారనమాట. వాళ్ళు ఎవరెవరు ఏమేమి పనులు చేస్తారనేది మనం క్లారిటీగా తెలుసుకుందాం. మనకి లాస్ట్ ఇయర్ జరిగిన గ్రూప్ 2 ఎగ్జామ్లో వీటిల్లో నుంచి ఒక బిట్ అయితే రావటం జరిగింది. ఆ బిట్ ఏంటంటే సుమంత్. అష్టప్రధానుల్లో సుమంత్ అనగా ఎవరు? సర్వసైన్యాధ్యక్షుడు, విదేశీ మంత్రి, ప్రధాన న్యాయమూర్తి, కార్యదర్శి. అది ఆ బిట్ అయితే రావటం జరిగింది. దాని గురించి మనం క్లారిటీగా తెలుసుకుందాం. ఇప్పుడు ఒకసారి అది బోర్డు మీద రాస్తాను, మీరు కూడా ఒకసారి టెక్స్ట్ బుక్లో జాగ్రత్తగా గమనించండి. దాన్ని గమనించినట్లయితే మీరు దాదాపుగా ఒక 5 మనకి తెలిసినవి ఉంటాయి. అంటే దగ్గర మనకి పేర్లు బ్యాచ్ అవుతూ ఉంటాయి. మనం ఎక్కువ గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు. మనం చదివేటప్పుడు ఎప్పుడైతే మనం ఒకదానికొకటి సిమిలారిటీని గమనిస్తూ చదువుతామో అప్పుడు మనం ఎక్కువగా గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఫస్ట్ది పీష్వా అంటే మనం ఇప్పుడే చెప్పుకున్నాం ప్రధానమంత్రి. ఎవరు? ప్రధానమంత్రి. ఈయన ప్రధానమంత్రి అంటే సామ్రాజ్యం యొక్క సాధారణ పరిపాలన చూస్తారనమాట. నెక్స్ట్ అమాత్య. ఓకేనా. ఇక్కడ చూడు, ఆర్థిక మంత్రి. ఓకే. నెక్స్ట్ సచివ్. సచివ్ అంటే కార్యదర్శి. ఒకసారి అన్ని రాసిది వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. ఓకే. నెక్స్ట్ వాకియా నవీస్. నా అంతరంగిక మంత్రి. నెక్స్ట్ సేనాపతి. సర్వసైన్యాధ్యక్షుడు. ఓకే. నెక్స్ట్ చూడండి, మనకి ఇక్కడ సుమంత్. మనకి గ్రూప్ 2లో అడిగారనమాట. ఇక్కడ విదేశీ మంత్రి. ఓకే. నెక్స్ట్ మనకి న్యాయాధీష్. ప్రధాన న్యాయమూర్తి. ఓకే. లాస్ట్ అండ్ ఫైనల్గా ఇక్కడ పండిత్ రావు. ప్రధాన పూజారి. ఓకేనా. ఇక్కడ చూడండి, మీరు ఒకసారి పండిత్ రావు, మనం పూజారిని పండితుడు అంటాం. అంటే ఇక్కడ కాకపోయినా మనకి హిందీలో పూజారి అంటే పండిత్ అని వస్తుంది. అది ఇక్కడ ప్రధాన పూజారి. న్యాయాధీష్
ప్రధాన న్యాయమూర్తి. ఓకేనా. సేనాపతి సైన్యాధ్యక్షుడు. ఓకే, ఈ మూడు మీకు ఇబ్బంది లేదు కదా. ఇక్కడ పీష్వా అంటే ప్రధానమంత్రి. ఓకేనా. ఇక్కడ అమాత్య, సచివ్, వాకియా నావీస్ అంటే సుమంత్. ఓకేనా. ఈ 4 మనం గుర్తుపెట్టుకోవాలి. వాకియా నావీస్ అంటే అంతరంగిక మంత్రి. ఈ పేరు కూడా కొంచెం వేరుగా ఉంది. ఇది కూడా కొంచెం శాఖ అనేది కూడా వేరుగా ఉందన్నమాట. ఓకే, దీన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అంటే వీటన్నిటిలో వేరుగా ఉన్నది అంతరంగిక మంత్రి. దీన్ని ఇక్కడ వాకియా నావీస్ అంది హోమ్ మినిస్టర్ అని ఉందన్నమాట. ఇక్కడ ఇంగ్లీష్లో అయితే హోమ్ మినిస్టర్ అని ఉంది. ఇక్కడ ఉండే సచివ్ కార్యదర్శి. ఇక్కడ అమాత్యులు అంటే ఆర్థికంగా బలంగా ఉన్నవాళ్ళు అని వాళ్ళని మనం అమాత్య అంటాం. ఓకేనా. అది అలా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. అమాత్య అంటే ఎవరు ఆర్థికంగా బలంగా ఉన్నవాళ్ళు అనమాట. ఇక్కడ సుమంత్ విదేశీ మంత్రి. సుమంత్ అనే ఆయన విదేశీ యాత్రలు చేస్తాడు అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ సచివ్ కార్యదర్శి అది గుర్తుంటుంది అనమాట. ఓకేనా. ఇది మనకి ఇక్కడ ఈ మరాఠా సామ్రాజ్యం గురించి. ఇక్కడ శివాజీ గారు ఎక్కడ పుట్టారంటే శివనేరి కోటలో పుట్టారు. ఆయన శివాజీ గారి తండ్రి పేరు షాజీ భోంస్లే. ఆయన ఎక్కడ పనిచేసేవాడు? బీజాపూర్ సుల్తాన్ దగ్గర ఒక ఉన్నతమైన పదవిలో పనిచేసేవాడు అనమాట. ఓకే, శివనేరి కోట ఎక్కడ ఉందంటే పూణేకి సమీపంలో ఉంది. ఇది మరాఠా సామ్రాజ్యం గురించి. శివాజీ గారికి పట్టాభిషేకం ఎక్కడ జరిగింది? రాయగఢ్లో జరిగింది. ఆ పట్టాభిషేకంలో ఆయనకి ఇచ్చిన బిరుదేంటి? ఛత్రపతి. ఓకేనా. ఇది ఫ్రెండ్స్ మనకి దీంతో మొఘల్ సామ్రాజ్యం అయిపోయింది. ఇంకా మనకి 2 అయితే ఉన్నాయి. ఏమేంటి? కాన్స్టిట్యూషన్ ఒకటి అండ్ లాస్ట్ లెసన్ ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి. ఈ 2 లెసన్ కూడా త్వరలో పూర్తి చేద్దాం. ఇంతవరకు మనకి 7th క్లాస్ అనేది అయిపోతుంది అనమాట. మనం మన యాప్లో కొత్తగా ఇంగ్లీష్ కోర్స్ అనేది తీసుకురావడం జరిగింది. ఇంగ్లీష్ కోర్స్ అనేది కూడా 3rd నుంచి 10th క్లాస్ వరకు మన అందరికీ ఉపయోగపడే విధంగా ఉంది. దాన్ని ఒకసారి అందరూ చూసి నచ్చిన వాళ్ళు మీకు నచ్చితే మీరు కొనుక్కోవచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.